నేనొక క్రిస్టియన్‌ని, నేనొక దేవుడిని యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిని. మీ భాష చెప్పాలంటే నేనొక గొర్రెని. ఓకే. అంటే దేవుడు కాపరి అయితే దేవుడు కాపరి అయితే నేను గొర్రెను కదా. సో నేను సంపాదించుకున్నా, నేను ₹1,00,000 సంపాదించుకున్నాను, నేను తీసుకెళ్తున్నాను. ఈ ₹1,00,000 దశమ భాగం అంటే ₹10,000 తీసుకెళ్లి నేను పాస్టర్కి ఇస్తున్నాను. పాస్టర్కి ఇస్తున్నప్పుడు ఆ ₹10,000 దేవుడి దగ్గరికి వెళ్తుందా, పాస్టర్ దగ్గరికి వెళ్తుందా? అది నువ్వు పాస్టర్కి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నటువంటి 10,000 సరే. పాస్టర్ కొంతమంది మంచి వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ కార్యక్రమాలకి, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే క్రిస్టియానిటీలో లేదంటే కొత్తగా వాళ్ళకి చేస్తూ ఉంటారు. బట్ ఇది నిజంగా జరుగుతుందా? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అగైన్. మళ్ళీ ఇంకోటి ఏమంటే బైబిల్ చెప్పేది ఏమంటే వెలుగు సంబంధంగా ఉండాలి అంటది, వెలుగులో నడవని అంటది. సో పాస్టర్స్ కి వెళ్తున్నటువంటి టైప్స్ ఆఫరింగ్స్ కూడా వాటిని కూడా వెలుగులో ఉంచాల్సిన పని ఉంటది, బాధ్యత ఉంటది. ఆఫరింగ్స్ కూడా ఇప్పుడు ఆ బాధ్యత గురించి నేను మాట్లాడుతున్నా. ఆ బాధ్యత సంఘం కూడా తీసుకొని, అంటే క్రిస్టియానిటీ ఇస్ పెద్ద ఓషన్, అది చాలా డినామినేషన్స్ ఉంటాయి, రకరకాల కొన్ని చోట్ల కమిటీస్ ఉంటాయి కాబట్టి ఆఫరింగ్స్ కమిటీ దగ్గరికి వెళ్తాయి, వాళ్ళు లెక్కలేస్తారు, బుక్ మెయింటైన్ చేస్తారు, ఎంత వచ్చింది అనౌన్స్.